ఆమీర్ ఖాన్ మెయిన్ లీడ్గా, ఫాతిమా సనా షేక్, జైరా వాసిం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం దంగల్. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అంతర్జాతీయంగా ఎన్నో రికార్డులు నెలకొంది. అప్పటి వరకు బాహుబలి పేరున్న అత్యధిక కలెక్షన్ రికార్డును తిరగరాస్తూ 2,000 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ కూతురు గీతా ఫోగట్ నటించిన ఫాతిమా సనా షేక్ పేరైతే దేశమంతా బాగా మారుమోగింది. అయితే ఫాతిమా అంతకుముందే హీరోయిన్గా చేసిన సంగతి చాలా మందికి తెలియదు. అది కూడా ఓ తెలుగు సినిమాలో. అప్పటి వరకు బాలీవుడ్లో బాలనటిగా, సహాయ నటిగా చేసిన ఫాతిమాకు ఆశించినంతగా గుర్తింపు లభించలేదు. ఆ సమయంలో 2015లో రంజిత్ హీరోగా నువ్వు నేను ఒకటోదం అనే చిత్రంలో తొలిసారి కథానాయికగా చేసింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్లోనూ, ఈవెంట్లలో కూడా బాగానే సందడి చేసింది. తర్వాత సినిమా విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. తర్వాత మరో 1-2 తెలుగు అవకాశాలు వచ్చినా అదే సమయంలో ఫాతిమాకు దంగల్ ఛాన్స్ రావడంతో మళ్లీ తెలుగు చిత్రాల వైపు చూడలేదు. ఈ నువ్వు నేను ఒకటోదం అనే సినిమా ప్రస్తుతం యూట్యూబ్లో అందుబాటులో ఉంది. ఆపై దంగల్ విడుదలై కనీవినీ ఎరగని విజయం సాధించడంతో ఫాతిమా బాలీవుడ్లో ఓవర్ నైట్ స్టార్ అయింది. తర్వాత లూడో, దగ్స్ ఆఫ్ హిందుస్థాన్ వంటి పెద్ద సినిమాలతో బిజీ అయింది. ఇప్పుడు ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది. ఆల్ ది బెస్ట్ ఫాతిమా.